ఇది ఢిల్లీలోని ఒక రెసిడెంట్ యొక్క మెర్సిడెస్ బెంజ్ ML350. దీనిని అతను 2015లో 84 లక్షలకు కొన్నాడు. కానీ ఈ రోజు అతను తన బాగా మెయింటైన్ చేసిన కార్ అయినప్పటికీ ప్రియమైన మెర్సిడెస్ కార్ ను కేవలం 2.5 లక్షలకే అమ్ముకోవాల్సి వచ్చింది. అదే విధంగా మరొక ఢిల్లీ రెసిడెంట్ రితేష్ కూడా తన 8 ఏళ్ల పాత ల్యాండ్ రోవర్ కార్ ని చాలా తక్కువ ప్రైస్ కి అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, జూలై 1న ఢిల్లీలో ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్స్ కి ఫ్యూయల్ అందించడం బ్యాన్ చేసినప్పుడు 2 రోజుల్లోనే ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నారని. కానీ ఇది టెంపరరీ మాత్రమే. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం 10 ఏళ్ల పాత డీజిల్ వెహికల్, 15 ఏళ్ల పాత పెట్రోల్ వెహికల్ రోడ్డు మీద కనిపించినా సరే, పార్కింగ్ లో కనిపించినా సరే దానిని బలవంతంగా ఎత్తేసి స్క్రాప్ చేస్తారు. అంటే ఈ నిర్ణయం వల్ల రాజధానిలో సుమారు 62 లక్షలకు పైగా వెహికల్స్ ఒక్కసారిగా నిషేధించబడి స్క్రాప్ చేయబడే పరిస్థితి వచ్చింది. ఈ నిషేధం వార్త వచ్చినప్పుడు ప్రజల కోపం కూడా బయటపడింది. డీజిల్ కార్ ఓనర్స్ వాదన ఏంటంటే 15 ఏళ్ల ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది, కానీ వాడడానికి కేవలం 10 ఏళ్లకే పర్మిషన్ ఇస్తున్నారు. ఈ కోపం కేవలం ఓనర్స్ మాత్రమే కాదు, ఇప్పుడు కార్ ఇండస్ట్రీ నుంచి కూడా ఈ వాయిసెస్ వినిపిస్తున్నాయి. ఇండియాలోని ఎమిషన్ పాలసీస్ చాలా అగ్రెసివ్ గా ఉన్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి. బ్లూంబర్గ్ లో వచ్చిన ఓ రిపోర్ట్ ప్రకారం 2027 నాటికి వెహికల్స్ వల్ల వచ్చే కాలుష్యాన్ని 33% తగ్గించాలని భారత ప్రభుత్వం నిర్ణయించగా ఇది మొత్తం ఆటో ఇండస్ట్రీకి చాలా పెద్ద కష్టంగా మారుతుందని చెప్తున్నారు. ఇప్పుడు చూస్తే ప్రపంచంలో అత్యంత కాలుష్యం ఉన్న నగరాల్లో ఎక్కువగా ఇండియా నగరాలే ఉన్నాయి. కానీ ఈ కఠినమైన రూల్స్ అమలు అవుతున్నది కేవలం ఢిల్లీ పైనే. ప్రస్తుతం ఫ్యూయల్ నిషేధం వెనక్కి తీసుకున్నప్పటికీ 10 ఏళ్ల పైబడిన డీజిల్ కారు, 15 ఏళ్ల పైబడిన పెట్రోల్ కారు రోడ్డు పైన నడిపించడం ఇంకా చట్టవిరుద్ధమే కదా. అందుకే ఈ వీడియోలో ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్స్ స్క్రాప్ పాలసీ అసలు ఏమిటో, అలాగే ప్రభుత్వ కాలుష్య విధానాల దొంగతనం గురించి కొన్ని షాకింగ్ విషయాలు మీకు చెప్పబోతున్నా. ఈ పాలసీ బలవంతం మధ్యలో మీరు మీ వెహికల్ ఎలా చిక్కుకుపోయా అర్థం చేసుకుందాం. సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ చేసిన ఓ స్టడీ ప్రకారం ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ లో వెహికల్స్ వాటా 51%, అంటే సగానికి పైగా ఉంది. అందుకే అక్కడ 10 ఏళ్ల డీజిల్ కార్స్ పైన నిషేధం విధించారు. బహుశా ప్రతి ఒక్కరు క్వశ్చన్ ఇదే, నా కారు బాగా మెయింటైన్ చేస్తున్నాను కదా, సైలెన్సర్ నుంచి పొగ కూడా రావడం లేదు, అలాంటప్పుడు నా కారు ఆర్సీను ఎందుకు రెన్యూ చేసుకోలేను? ఇండియా రూల్స్ ప్రకారం 15 ఏళ్ల వెహికల్ కి 15 ఏళ్ల వయసు పూర్తయిన తర్వాత మరో 5 ఏళ్ల వరకు రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖేల్ కూడా రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారికి లెటర్ రాసి అడిగారు. 1988 మోటార్ వెహికల్ యాక్ట్ మరియు 1989 సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్ ప్రకారం ఏదైనా వెహికల్ 15 ఏళ్ల పూర్తయిన తర్వాత దాని రిజిస్ట్రేషన్ ను రెన్యూ చేయొచ్చు, కానీ దానికి వెహికల్ ఫిట్నెస్ టెస్ట్ లో పాస్ అవ్వాలి. కానీ 2015లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఆర్డర్ అయితే ఇష్యూ చేసింది. దానిని తర్వాత సుప్రీం కోర్టు కూడా సమర్థించింది. ఈ ఆర్డర్ ప్రకారం ఢిల్లీ కార్స్ పైన 10 ఏళ్ల తర్వాత సంపూర్ణంగా నిషేధం విధించారు. అంటే మీ వెహికల్ ఎంత మంచి స్టేజ్ లో ఉన్నా, ఓడోమీటర్ పైన 10,000 కిలోమీటర్లు ఉన్నా లేదా 2 లక్షల కిలోమీటర్లు ఉన్నా, కాలుష్యం తక్కువ చేస్తున్నా లేదా ఎక్కువ చేస్తున్నా 10 ఏళ్ల తర్వాత ఆ వెహికల్ చట్టవిరుద్ధమవుతుంది. ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే 10 ఏళ్ల తర్వాత డీజిల్ కార్ల పైన నిషేధం విధించడం కూడా ఒక రకంగా చట్టపరమైన మిస్ మ్యాచ్ అని చెప్పాలి. ఎందుకంటే 15 ఏళ్ల ట్యాక్స్ వసూలు చేసి 10 ఏళ్లలోనే వెహికల్ ని నిషేధిస్తున్నారని చెప్పే వారి కంప్లైంట్స్ చట్టపరంగా అది నిజమే. రూల్స్ ప్రకారం డీజిల్ కారు కొనేటప్పుడు బయ్యర్స్ 15 ఏళ్ల రోడ్డు ట్యాక్స్ చెల్లించాలి. ఢిల్లీలో ఉంటే 15 ఏళ్ల ట్యాక్స్ చెల్లించిన మీ వెహికల్ 5 ఏళ్ల ముందే నిషేధించబడుతుంది. అలా చేసిన తర్వాత మిగిలిన 5 ఏళ్ల ట్యాక్స్ ను కస్టమర్ కి రీఫండ్ చేస్తున్నారా? ఇది ప్రభుత్వ విధానాల దొంగతనమే కదా. మరో పాయింట్ గురించి గమనించండి. మీ దగ్గర 9 లేదా 9.5 ఏళ్ల పాత డీజిల్ కార్ ఉందనుకోండి, మీరు పొల్యూషన్ కంట్రోల్ సెంటర్ కి, అదే కిడ్నాపర్ బండి ఓమ్ని వ్యాన్ కి వెళ్లి పియూసీ సర్టిఫికేట్ తీసుకుంటే ఇంజన్ ఎమిషన్స్ అండర్ కంట్రోల్ లో ఉన్నాయని వస్తుంది. అయినప్పటికీ మీ వెహికల్ 10 ఏళ్ల పూర్తయిన వెంటనే దానిని తీసుకెళ్లి స్క్రాప్ చేస్తారు. అయితే వెహికల్ స్క్రాప్ అయ్యే కొన్ని రోజుల ముందు తీసిన ఈ పియూసీ సర్టిఫికేట్ కు లేదా మొత్తం ఈ పియూసీ చెకింగ్ సిస్టమ్ కు ఉన్న ఉపయోగం ఏంటి? పియూసీ సర్టిఫికేట్ కు ఎలాంటి ప్రధాన పాత్ర లేకపోతే, దాన్ని కలిగి ఉండకపోతే 100 రూపాయలు ఫైన్ విధించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కూడా విధానాల దొంగతనమే కదా. ట్రాఫిక్ పోలీసులు పియూసీ సర్టిఫికేట్ లో వ్యాలిడిటీ డేట్ తప్ప మరేమి చూడరని మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఎమిషన్స్ టేబుల్ ని చెక్ చేయరు. మీ వెహికల్ ఎంత కార్బన్ మోనాక్సైడ్, ఎంత కార్బన్ డైఆక్సైడ్, ఎంత హైడ్రోకార్బన్ ను రిలీజ్ చేస్తుందనేది వాళ్ళకి పట్టదు. ఇప్పుడు మీరు అంటారు, వెహికల్ ఎమిషన్స్ అండర్ కంట్రోల్ లో ఉంటాయి కాబట్టి మీకు పియూసీ సర్టిఫికేట్ ఇచ్చారు కదా. నిజం చెప్పాలంటే ఇండియాలోని పియూసీ సిస్టమ్స్ గురించి క్వశ్చన్స్ చిట్టా చాలా ఉంది. దీనిపైన అర్బన్ ఎమిషన్స్ ఒక ఆశ్చర్యకరమైన రీసెర్చ్ పేపర్ ని పబ్లిష్ చేసింది. అందులో ఫిక్స్డ్ లిమిట్ కంటే ఎక్కువ ఎమిషన్స్ ఉన్న వెహికల్స్ కూడా పియూసీ సర్టిఫికేట్ లో ఇస్తున్నారని చెప్పింది. అంతేకాకుండా కొన్ని సెంటర్స్ లో టెస్ట్ లేకుండానే ఫేక్ సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ అవుతున్నాయని ఆ రిపోర్ట్ అయితే వివరించింది. కానీ ఇది ఒక కామన్ మ్యాన్ సమస్య. ప్రభుత్వం యొక్క అతిగా దూకుడు విధానాల వల్ల ఆటో ఇండస్ట్రీ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. సొసైటీ ఆఫ్ ఇండియా ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రకారం
2027 నాటికి కార్ ఎమిషన్స్ ను లాస్ట్ టార్గెట్ తో పోలిస్తే రెట్టింపు వేగంతో తగ్గించాలనే ప్లాన్ వల్ల ఆటో ఇండస్ట్రీ స్టెబిలిటీ ప్రమాదంలో పడింది. అవును, భారతదేశం గ్రీన్ హౌస్ గ్యాసెస్ ను విడుదల చేసే 3వ అతిపెద్ద దేశం. ఇందులో మన $137 బిలియన్ ఆటో ఇండస్ట్రీ మేజర్ కారణం. SIAM పవర్ మినిస్ట్రీకి రాసిన లెటర్ లో ఎమిషన్స్ ను ఇంత తీవ్రంగా తగ్గించడం వల్ల ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆటో ఇండస్ట్రీలో $1 బిలియన్ మరియు భవిష్యత్తు పెట్టుబడులు ప్రమాదంలో పడతాయని చెప్పింది. ఎందుకంటే భారత ప్రభుత్వం 2040 నాటికి ICE అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ కార్ల అమ్మకాలను పూర్తిగా నిలిపివేయాలని ప్లాన్ చేస్తుంది. యూరోపియన్ దేశాలు కూడా 2035 నాటికి ICE కార్స్ ని నిషేధించే విధానాలను తిరిగి రివ్యూ చేయాల్సి వస్తుంది. అయితే వాళ్ళకి భారతదేశం కంటే 100 రెట్లు మెరుగైన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు EV పెనట్రేషన్ ఉంది. అయినప్పటికీ వాళ్ళు తమ టార్గెట్స్ ను సాధించలేకపోతున్నారు. అందుకే భారతదేశానికి ఇలాంటి దూకుడు విధానాలకు బదులు మరింత సౌకర్యవంతమైన రోడ్ మ్యాప్ అవసరం. సాకేత్ గోఖేల్ కూడా నితిన్ గడ్కరీ గారికి రాసిన లెటర్ లో US, UK, యూరోపియన్ యూనియన్, చైనా వంటి దేశాల్లో భారతదేశం లాంటి ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్స్ రూల్ లేదని క్లియర్ గా చెప్పారు. అక్కడ ప్రజలు ఇప్పటికీ 1960s, 1980s నాటి కార్లను సంతోషంగా నడుపుతున్నారు. వెస్ట్రన్ దేశాలు మరియు క్లైమేట్ ప్రొటెక్టర్స్ గా పిలుచుకునే ఈ దేశాల దొంగతనం ఏంటో కూడా చెప్తాను. 2024లో జరిగిన COP29 సందర్భంగా ఒక రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాము భారతదేశం, చైనా, US తర్వాత గ్రీన్ హౌస్ గ్యాసెస్ ను విడుదల చేసే 3వ అతిపెద్ద దేశం అని తెలిపింది. కానీ ఇండియా యొక్క పర్ క్యాపిటా ఎమిషన్ కేవలం 2.9 టన్నుల CO2 సమానమని, గ్లోబల్ పర్ క్యాపిటా ఎమిషన్ 6.6 టన్నుల CO2 సమానమని వాళ్ళు దాచారు. ఈ చార్ట్ లో క్లియర్ గా కనిపిస్తుంది. చైనా ఒకటి మాత్రమే గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ లో 30% రిలీజ్ చేస్తుంది. యునైటెడ్ స్టేట్స్ 11% రిలీజ్ చేస్తుంది. అయితే భారతదేశం ఇంత పెద్ద భూభాగంలో ప్రపంచంలో అత్యధికంగా జనాభా ఉన్నప్పటికీ కేవలం 8% మాత్రమే విడుదల చేస్తుంది. అంటే క్లైమేట్ ప్రొటెక్టర్స్ గా చెప్పుకునే ఈ దేశాల కంటే భారతదేశం గ్లోబల్ యావరేజ్ కంటే చాలా తక్కువ కార్బన్ ఎమిషన్స్ ను విడుదల చేస్తుంది. ఇంకా అయిపోలేదు, ఈ దేశాల దొంగతనం ఇంకా ఉంది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో వెస్ట్రన్ దేశాలు అన్కంట్రోల్డ్ గా నేచురల్ రిసోర్సెస్ ను ఉపయోగించి దశాబ్దాల పాటు ఎలాంటి రూల్స్ లేకుండా గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ ను రిలీజ్ చేశాయి. కానీ భారతదేశం ఇతర 3 దేశాలతో అభివృద్ధి చెందే సమయం వచ్చినప్పుడు ఈ దేశాలు క్లైమేట్ ప్రొటెక్టర్స్ గా మారి కొత్త రూల్స్ ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒకే రకమైన ఎమిషన్ టార్గెట్స్ ను విధించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు కాలుష్యం కలిగించే ICE కార్లను రోడ్ల నుంచి తొలగించాలంటే మన ప్రభుత్వాలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను పూర్తిగా ఎలక్ట్రిఫై చేయాలి, కంఫర్ట్ గా చేయాలి, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను స్ట్రాంగ్ చేయాలి. దీని ద్వారా ప్రజలు బలవంతంగా కాకుండా సంతోషంగా EVs కు మారాలి. భారతదేశంలో ప్రస్తుతం కేవలం 12,000 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. అయితే చైనాలో ఈ నంబరు 7 లక్షలు. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను చూస్తే భారతదేశంలో ఒక పబ్లిక్ ఛార్జర్ కు యావరేజ్ గా 135 EVs ఉన్నాయి. ఇది గ్లోబల్ యావరేజ్ కంటే చాలా తక్కువ. ఈ విషయం పైన లాస్ట్ వీక్ చేసిన వీడియోలు అయితే చాలా డీటెయిల్డ్ గా అయితే వివరించాను. ఇక్కడ ఐ కార్డ్స్ లో, ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను చూడండి. భారతీయులకు కారు కేవలం ఒక ప్రోడక్ట్ మాత్రమే కాదు, అది మనకు చాలా ఎమోషనల్ అయిన వస్తువు. చాలా మంది వాళ్ళ కారుకు పెంపుడు పేరు కూడా పెట్టుకుంటారు. ఈ రోజు వెస్ట్రన్ దేశాలు మనకు రీసైక్లింగ్ గురించి నేర్పిస్తున్నాయి. కానీ భారతదేశం శతాబ్దాలుగా దీనిలో ఎక్స్పర్ట్. ఇండియన్ ఇళ్లలో చిరిగిన బట్టల్ని కూడా 10 రకాలుగా ఉపయోగిస్తారు. సింగిల్ యూజ్ వాటర్ బాటిల్ ని కూడా మన దగ్గర నెలల తరబడి ఉపయోగించి తర్వాత చెత్తలో పడుతుంది. ఏదైనా వస్తువైనా, రాజకీయ నాయకుడైనా యూజ్ అండ్ త్రో కల్చరు మన సంస్కృతిలో లేదు. మనం దానిని పదే పదే రీయూజ్ చేస్తాము. మనం కన్జ్యూమరిస్టులు కాదు, మనం కన్వర్జరేషనిస్టులు. భారతీయులు రీప్లేస్ కల్చర్ కు బదులుగా రిపేర్ కల్చర్ ను ఫాలో అయ్యేవాళ్ళు. అందుకే 10 నుంచి 15 ఏళ్ల పాత కార్స్ ను ఫిట్నెస్ చెక్ లేకుండా బలవంతంగా స్క్రాప్ చేయడం పూర్తిగా నాన్ ఇండియన్ అవుతుంది. ఎయిర్ పొల్యూషన్ ని ఎదుర్కోవడానికి మరింత మెరుగైన, సౌకర్యవంతమైన పరిష్కారాలు ఉండొచ్చు. కానీ ప్రభుత్వం మరియు కోర్టులు అత్యంత సులభమైన, వేగవంతమైన మార్గాన్ని అంటే నిషేధాన్ని ఎంచుకున్నాయి. ఇప్పుడు ఢిల్లీనే కదా అని మీరు అనుకోవచ్చు. ఇంకా కొన్ని రోజులు పోతే గవర్నమెంట్ ఇది అన్ని రాష్ట్రాలకు ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ లో చెప్పండి.